జరిగింది. అలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. టోకెన్ ఉన్న వారికి దర్శనం అవుతుంది, మిగతా వారు కొండకి రావచ్చు అని చెప్పి. ఎందుకంటే చాలామందికి సెంటిమెంట్, మాకు దర్శనం కాకపోయినా పర్లేదు, అఖిలాండం దగ్గర మేము కొబ్బరి కొట్టుకొని మా ముక్కులు తెచ్చుకుంటాము, ఆ పైకి వస్తే చాలు అని చెప్పి చాలామంది భక్తులు కోరుకుంటారు. కాబట్టి అది దయచేసి ఆ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని చెప్పి మీ ద్వారా భక్తుల్ని విజ్ఞప్తి చేస్తున్నారు. సార్, ఈ రోజు నుంచి నిన్న జరిగిన ఘటన పట్ల ఈ రోజు నుంచి ఏమన్నా సరే మెరుగైన చర్యలు తీసుకుంటే అవకాశం ఉంది? నిన్న రాత్రే మేము అన్ని క్యూ లైన్లు కూడా చైర్మన్ గారు మేము వెళ్ళి పరిశీలించడం జరిగింది, అధికారులను ఆదేశించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకూడదు అని చెప్పి. ఎందుకంటే మొన్న కూడా మేము చెప్పడం జరిగింది పోలీస్ అధికారులతో, ఒకవేళ భక్తులు రద్దీలో ఏదైనా తోసుకున్నా సరే మీరు కఠినంగా వ్యవహరించద్దని చెప్పి పోలీసులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరపున మేము వారికి కూడా చెప్పడం జరిగింది. భక్తులు ఏదైనా ఉంటే వారికి కన్విన్స్ చేయండి తప్ప. ఎందుకంటే స్వామివారి ఎంత బాధేసిందంటే లోపల పోయిన తర్వాత పేషెంట్లు అందరూ అసలు మేము వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ మాకు వెంకటేశ్వర దర్శనం అడుగుతున్నారు. అంటే స్వామివారి పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ మామూలుగా అయితే రానీరు, లోపలికి మమ్మల్ని వస్తే తిట్టే పరిస్థితి. అలాంటి వారు దర్శనం అడుగుతున్నారంటే ఇది అంటే వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం పట్ల భక్తులకు ఉన్నటువంటి నమ్మకం. అది ఖచ్చితంగా వారి నమ్మకాన్ని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు, దీని మీద పూర్తి స్థాయి విచారణ జరుగుతోంది. ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఖచ్చితంగా నిర్లక్ష్యం వహించినటువంటి ఏ స్థాయి అధికారి అయినా సరే వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుందని మేము సిద్ధంగా ఉన్నాం. మొత్తంగా ఎంతమంది అడ్మిట్ అయ్యారు, ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారు, ఎంతమంది అండర్ ట్రీట్మెంట్? ఇప్పటికీ 30 మంది అడ్మిషన్లో ఉన్నారు, 27 మంది ఉన్నారు, ఇంకా 3 వస్తున్నారు. 15 మంది డిశ్చార్జ్ అయిపోయారు. ఇంకా 2-3 కూడా కోలుకుని మేము వెళ్ళిపోతున్నాం వెళ్ళారంటున్నారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత వారిని పంపించేస్తాం. చనిపోయిన వారికి ఎలాంటి అసిస్టెన్స్ ఇస్తున్నారు, వాళ్ళ షిఫ్టింగ్ దానికి కావాల్సినటువంటి వ్యవస్థ మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానాలు వారి కుటుంబ అక్కడ వారి స్వస్థలానికి వెళ్ళే విధంగా వాళ్ళకి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ తిరుమల తిరుపతి దేవస్థానాలు అధికారులకు చెప్పడం జరిగింది. ఆ ప్రక్రియ వాళ్ళు మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వారి కుటుంబాలని ఖచ్చితంగా మేము ఆదుకుంటాం. పెద్దలు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆ విషయాన్ని వారు ప్రకటిస్తారు.